తెలంగాణలో ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయింది. రేపటి నుంచి పవన్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో చర్చల తర్వాత ఇందుకోసం షెడ్యూల్ కూడా సిద్దమైంది. అయితే సడన్ గా తన టూర్ రద్దు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. పవన్ పర్యటనను వ్యతిరేకిస్తూ మంత్రులు, కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో పవన్ పర్యటన రద్దయిందా అనే చర్చ కొనసాగుతోంది. మరోవైపు చాలా ప్రాంతాల్లో బీజేపీ, జనసేన పోటీలో ఉన్నాయి. దీంతో పవన్ ప్రచారం చేస్తే గందరగోళం నెలకొంటుందనే భయంతోనే పవన్ దూరంగా ఉంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, తెలంగాణలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయిందని కూడా చెప్పాలి. రేపటి నుంచి పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. దీనికోసం షెడ్యూల్ కూడా 2 రోజుల పాటు కూడా సిద్ధమైనటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తుంది. అయితే సడన్ గా తన టూరు రద్దు చేసుకున్నారు అటు పవన్ కళ్యాణ్. ఇది ఇప్పుడే రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తోంది. జనసేన అభ్యర్థులు కూడా పలు చోట్ల ఈ ఎన్నికల్లో నిలబడినటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తోంది. ప్రధానంగా పవన్ పర్యటనను వ్యతిరేకిస్తూ మంత్రులు, కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో పవన్ పర్యటన రద్దయిందా అన్న చర్చ కూడా సాగుతా ఉంది. మరోవైపు చాలా ప్రాంతాల్లో బీజేపీ, జనసేన పోటీలో ఉన్నాయి. దీంతో పవన్ ప్రచారం చేస్తే గందరగోళం నెలకొంటుందన్న భయంతోనే పవన్ దూరంగా ఉంటున్నారా అన్న అనుమానాలు కూడా వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇదే కాకుండా రాష్ట్రంలో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణకు సంబంధించి కూడా నీటి వివాదాలు కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తోంది. ఈ అంశం పైన ఏమైనా ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉందా, లేకపోతే ఎక్కడైనా నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉందా అనేది కూడా ఒక జనసేన పార్టీ క్యాడర్ ఆలోచించి ఉంటుంది అనేది కూడా ఈ సందర్భంగా చర్చ నడుస్తున్న సందర్భం కూడా మనకు అనిపిస్తోంది. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతూ ఈ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కనుక ప్రచారానికి వస్తే శత్రువుగా భావించాల్సి వస్తుందంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఈ అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఏమైనా పరిగణలోకి తీసుకున్నారా అన్న చర్చ కూడా కొనసాగుతున్న సందర్భం మనకు అనిపిస్తా. జనసేన అభ్యర్థులు గత జనసేన పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు కూడా ఎక్కడ నిలబడినటువంటి దాఖలాలు లేవు. మొదటిసారి ఈ మున్సిపల్ ఎన్నికల్లో నిలబడబోతున్నటువంటి నేపథ్యంలో కొంత పవన్ కళ్యాణ్ రాకతో కేడర్లో ఉత్సాహం నెలకొన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా పవన్ టూర్ రద్దవడంతో కూడా వారంతా కూడా నిరాశ చెందినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రైట్, థాంక్యూ.